ఎప్పుడైనా కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న పర్సన్స్ ఎవరైనా ఉంటే అంటే స్టే చేయడానికి లేదు. వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ఈ 1, 2 అవర్స్ రెస్ట్ సరిపోతుందా? వాళ్ళు లాంగ్ జర్నీ చేయొచ్చంటారా? రిటర్న్ ఏదైనా క్యాబ్ గాని లేదంటే ఫ్లెక్సిబుల్‌గా ఉన్న జర్నీ చేయొచ్చా? లేదండి. యూజ్ ఇప్పుడు చేయొచ్చా? మన హైదరాబాద్‌లో ఉన్నాము. క్యాబ్‌లో హ్మ్. ఎళ్ళిపోగలంటే 2 అవర్స్ కావాలంటే 3 అవర్స్. ఒక్కోసారి మార్నింగ్ అయితే ఈవినింగ్ వరకు వాళ్ళు ఉండొచ్చు. సో, ఓకే. అంత ఫ్లెక్సిబిలిటీ మన దగ్గరుంది. హ్మ్. ఇక్కడే తిరుగుతూ ఉంటారో ఉండొచ్చు. కాకపోతే కొంతమంది ఔట్ ఆఫ్ స్టేషన్ ఎళ్ళాలి. వేరే వేరే ఊరు నుంచి వచ్చారు. నైట్ జర్నీ అలా ఉందంటే కొంతమంది ఉండమంటామండి. ఒక 1 డే ఉండండి. మనం ఏమవుతుందంటే మనము ఇది మనం చెప్పేయలేము. ఏం కాదు వెళ్ళిపోండి రిజల్ట్ అలా చెప్పలేమనమాట. మనం ఏం హుహు. చెప్తాం? కొంచెం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ చేయాలని చెప్తాం. మనం హ్మ్. స్ట్రిక్ట్‌గా మనం ఇంతే జర్నీ చేయాలి, ఇంతే చేయమని చెప్పలేం. హ్మ్. సో, కొంచెం పేషెంట్ టెన్షన్‌గా ఉన్నారు. ఆల్రెడీ ఫెయిల్ అయింది. సో, అలాంటి వాళ్ళకి కూడా మనం ఇక్కడే ఉండండి. 1 అవర్, 1 డే, 2 డేస్ ఉండండి. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మళ్ళీ చెప్పండి. మళ్ళీ వెళ్ళమని చెప్తామనమాట. హ్మ్. సో, లోకల్‌గా ఉంటే వెళ్ళిపోవచ్చండి. ఓకే. సో, ఇంకా ఫుడ్ ఇంటేక్ అనేది ఏ విధంగా ఉండాలంటారు? మెయిన్ ఏమంటే మనకు కొంచెం స్టడీస్‌లో ఏముందంటే నాన్ వెజిటేరియన్ కొంచెం చికెన్ గాని, మటన్ గాని కొంచెం సైకిల్ అప్పుడు గాని ఈ ఈ ఈ ట్రీట్మెంట్‌లో కూడా కొంచెం నాన్ వెజ్ అవాయిడ్ చేయమంటాము. ఇంకా తినాల్సినవి ఆల్రెడీ నేను చెప్పినట్టు కాన్‌స్టిపేషన్ ఉంటుంది. సో, అన్ని మెడికేషన్స్ హ్మ్. ఉంటాయి. హ్మ్. మనం ఇచ్చే హార్మోన్స్ అన్ని యుటరస్ రిలాక్స్ అయిపోతుంది. హ్మ్. అంతే కదా! మనకు ప్రెగ్నెన్సీ నిలవడానికి ఇస్తున్నాం. సో, గర్భసంచి రిలాక్స్ అవ్వడానికి ఇస్తాం. సో, గర్భసంచితో పాటు ఆ బాడీ కూడా ఇంటెస్టైన్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. సో, హ్మ్. మనకు మోషన్ అంతా లోడెడ్ ఉంటుందన్నమాట. ఆ మెడిసిన్స్ వల్ల కొంచెం కొన్ని ఆయిల్ ఇంజెక్షన్స్ ఉంటాయి వల్ల ఇండైజెషన్, అసిడిటీ ఉంటది కాబట్టి వాటర్ బాగా తీసుకోవాలి. వాటర్ అంటే వాటరే కాదు. ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఎందుకంటే ఎక్కడైతే గ్రీన్ కలర్ ఉంటుందో అక్కడ ఫోలిక్ యాసిడ్ ఉంటది. సో, మనం ఆల్రెడీ టాబ్లెట్ ఇస్తాం. టాబ్లెట్ బదులు వాళ్ళు సప్లిమెంట్స్ ఐ మీన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎనీ గ్రీన్ కలర్ హ్మ్. చాలా మంచిదండి. ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇంకా ఐరన్ ఉంటుంది. ఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకా ఫిష్ తీసుకోవచ్చు. నట్స్ అన్ని తీసుకోవచ్చండి. కొన్ని కొన్ని హ్మ్. నట్స్. ఎందుకంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కొన్నిట్లో వైటమిన్స్ ఉంటాయి. సో, అవి చాలా ఇంపార్టెంట్. ఒక్క నాన్ వెజ్ ఒకటే బంద్ చేయమంటాం. ఇంకా మిగతావన్నీ కూడా తీసుకోవాలి యాక్చువల్‌గా. ఎందుకంటే ఓకే. వాటి వల్ల కూడా కొంచెం ఫైబర్ ఇంటేక్ ఉంటుంది. మోషన్ రావచ్చు. హ్మ్. స్లీప్ బాగుంటుంది. ఈ ఫ్రోజన్ ఎంబ్రియోస్ అనేవి ఎన్ని డేస్ మనము ఇది చేసుకోవచ్చండి? స్టోర్ చేసుకోవచ్చు? యాక్చువల్‌గా ప్రాసెస్? మనకిప్పుడు కొత్త రూల్స్ వచ్చాయండి. అన్ని కొత్త రూల్స్ అన్నమాట. ఇంతకుముందు అసలు ఏమీ ఉండేవి కాదు. సో, డాక్టర్ పేషెంట్ బట్టి. హ్మ్. సో, మనము ఒక్కసారి ఎంబ్రో పెట్టిన తర్వాత ఎన్ని ఎంబ్రియోస్ ఉన్నాయి, హ్మ్. ఎన్ని ఎత్తి పెట్టామని చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం అన్ని మనము రికార్డ్ చేసి పెడతామన్నమాట. యాక్చువల్‌గా ప్రెజెంట్ రూల్స్ ప్రకారం 10 ఇయర్స్ పెట్టుకోవచ్చు. ఓహ్! సో, 10 ఇయర్స్ పెట్టుకోవచ్చు. 10 ఇయర్స్ తర్వాత కూడా ఒకసారి పేషెంట్ ఉంచుకోవాలి అనుకుంటే మనం ఒక లెటర్ పెడతాం. అంటే ఓహో! మాకైతే ఎవరైతే ఆహ్, గవర్నింగ్ బాడీ ఉందో దానికి లెటర్ పెడతాం. సో, పేషెంట్ వాంట్స్ టు కంటిన్యూ అని. వాళ్ళు మళ్ళీ పర్మిషన్ ఇస్తారు. ఇంకో 10 ఇయర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఎందుకంటే మనం ఒక్కసారి ఫ్రీజ్ చేస్తే మళ్ళీ టచ్ చేయమనమాట. ఓహ్! ఎప్పుడైతే మనం పేషెంట్‌కి ఎంబ్రియోస్ పెడతామో అప్పుడు 2 అవర్స్ ముందు తీస్తాం. హ్మ్. సో, పెట్టినప్పుడు క్వాలిటీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఓకే. సో, మనం అసలు డిస్టర్బ్ చేయమనమాట. హ్మ్. కాబట్టి అలాగే ఉంటది. ఈజీగా 20 ఇయర్స్ వరకు మనం పెట్టుకోవచ్చు. ఓకే. అంటే ఒకసారి మనకి ఒక సైకిల్‌లో ఫెయిల్ అయింది అని అనుకున్నప్పుడు, వెంటనే నెక్స్ట్ మంత్‌లో ఎప్పటికల్లా మళ్ళీ తను ప్రిపేర్ అవ్వచ్చండి? ఈ నెక్స్ట్ ఏదైనా ఫ్రోజన్ ఉన్నవి పెట్టుకోవడానికి? చాలా మంది డల్ అయిపోతారు. అవును. ఇంజెక్షన్స్ తీసుకుంటాం వాళ్ళకి యెస్. గ్యాప్ కావాలా హ్మ్. కొంచెం అలా అవును. వెళ్ళేసి వస్తామంటారు. హ్మ్. మేమైతే నెక్స్ట్ మంతే ఎళ్ళమంటాం కానీ, హ్మ్. అదే కదా చెప్తున్నాను. ఇన్ఫర్టిలిటీ ఎలా ఉంటుందంటే పేషెంట్ మనతో వచ్చి ట్రావెల్ చేసి ఒక ఫ్రెండ్ లాగా అయిపోతారు యాక్చువల్‌గా. అవును. సో, మనం కూడా ఫీల్ అయిపోతుంటాం. వాళ్ళ సక్సెస్ మనం ఎంజాయ్ చేస్తాం. హ్మ్. వాళ్ళ హ్మ్. ఫెయిల్యూర్స్ ఫీల్ అయిపోతూ ఉంటాం. వాళ్ళు ఏం చెప్తే అది ఓకే చెప్పేస్తాం. సో, ఒక్కోసారి నేను అనుకుంటాను అట్లా అనుకుంటే ట్రీట్మెంట్ కష్టమైపోతుంది. అవును. అవును. సో, నేనైతే గ్యాప్ ఇస్తానండి. లెట్ ఓకే. దెమ్ రికవర్. హ్మ్. మళ్ళా హ్మ్. మనం ఎలా అంటే పేషెంట్ వైస్ నుంచి కూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడు మాకొక మెంటర్ చెప్పేవాళ్ళు. ఫస్ట్ నువ్వు టాబ్లెట్ ఏదైనా పేషెంట్‌కి ఇస్తే ఫస్ట్ యూ టేక్ ఇట్. హ్మ్. మీరు తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చూసి పేషెంట్‌కి ఇవ్వండి. అంతేగాని విచ్చలవిడిగా రాసేయొద్దని నాకు మా మెంటర్ చెప్పాడు. హ్మ్. సో, అలా అని నేను ఎప్పుడు ఏదైనా టాబ్లెట్ రాసినా కూడా చూసి ఇస్తాననమాట. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సో, నేనైతే పేషెంట్ వైపు నుంచి ఆలోచించినా కూడా 1 మంత్, 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి వాళ్ళు ఓకే. ఎక్కడన్నా తిరిగి మళ్ళీ వాళ్ళు రమ్మంటాను. ఫిజికల్‌గా, మెంటల్‌గా ఆ! ప్రిపేర్ అయ్యి. మళ్ళీ ఆ పెయిన్ ఉండకూడదు వాళ్ళకి. అవునవును. సో, మనం అయితే వెంటనే చేయొచ్చు యాక్చువల్‌గా అయితే. హ్మ్. ఎందుకంటే ఇది ఎవ్రీ మంత్ అన్నమాట. యుటరస్ హ్మ్. హ్మ్. ఒక్కసారి మెన్స్ట్రుయేషన్ వచ్చేస్తే పాతవన్నీ మర్చిపోతుంది. హ్మ్. హ్మ్. ప్రీవియస్ ఈస్ గాన్. ఓకే. సో, మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతుంది. ఎగ్స్ హ్మ్. కానీ, హ్మ్. లేయర్ గానీ ఫ్రెష్‌గా. ఓకే. మనం ఏం చెప్తే అది వింటదన్నమాట. సో, హ్మ్. మెన్స్ట్రుయేషన్‌లో మనం ఏమైనా చేయొచ్చు. సో, ఓకే. ఫ్రెష్ సైకిల్ గాన పీరియడ్ స్టార్ట్ అయిపోతే అది ఫ్రెష్‌గా మనం ఏమైనా చేసుకోవచ్చు. సో, ఓకే. మనం స్కాన్ చేసి అంతా ఫిట్‌గా ఉందంటే మాత్రం నెక్స్ట్ మంతే స్టార్ట్ చేయొచ్చు. ఓహ్! నేనైతే పేషెంట్‌కే వదిలేస్తానండి. హ్మ్. సో, హ్మ్. ఎందుకంటే మన ఎంబ్రియోస్ ఉంటాయి.
అవును అవును. ఎక్కడికి పోవు, 10 years అయినా ఉంటాయి. మీ ఇష్టం ఎప్పుడు పెట్టుకుని 1 month గ్యాప్ తీసుకొని 2 months వాళ్ళ ఇష్టం. ఓకే. బట్ యాస్ ఎ డాక్టర్‌గా మీ సజెషన్ అంటే ఏదైతే బెస్ట్ అంటారు? అంటే ఆ 1 మంత్ అంతా కూడా ఫెయిల్ అయినా కూడా ఈ మెడిసిన్‌కి బాడీ అంతా అడాప్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ తొందరగా అంటే సక్సెస్ రేట్ ఏమన్నా దీంట్లో ఛాన్స్ మళ్ళా ఉంటుందా? 2 కండిషన్స్. ఫుల్ ఓకే. నెగెటివ్ ఉందా, కొంతమందికి ఏమవుతుందంటే జస్ట్ బ్లడ్ లో పాజిటివ్ వచ్చి వెళ్ళిపోతుంది. ఓకే. దాన్ని బయోకెమికల్ అంటారు. చాలా మంది పేషెంట్స్ ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ కపుల్ వచ్చినప్పుడు మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంటాయి. ఎంబ్రియో ప్రాబ్లం ఉండొచ్చు, బాగుండకపోవచ్చు. పెట్టినా కూడా కొంతమంది జస్ట్ పాజిటివ్ వచ్చి పోతుంది. ఓహ్! సో అలాంటి వాళ్ళకి గ్యాప్ ఇమ్మంటారు. ఎందుకంటే ఆ బ్లడ్ లో హార్మోన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఒక 2-3 months గ్యాప్ ఓకే. ఇమ్మంటారు. ఓకే. లేదు ప్రెగ్నెన్సీ వచ్చి బేబీ వచ్చి పోయింది అనుకోండి, సో ఆ యూట్రస్ అంతా హీల్ అవ్వాలి. యెస్. సో అబార్షన్ అయిన తర్వాత హీల్ అవ్వాలి. వాళ్ళకి ఖచ్చితంగా 3 months గ్యాప్ ఇస్తాం. సో నెగటివ్ ఉన్న వాళ్ళకు పేషెంట్ మనము వాళ్ళు కౌన్సిల్ చేసి వాళ్ళ ఇష్టం. నేనైతే 1 month గ్యాప్ ఇస్తాను. ఓకే.